ఓం నమో నారాయణాయ. ఈ రోజు నేను మా అన్నయ్య కలిసి గిరి ప్రదక్షిణకి వెళ్ళాం. గిరి ప్రదక్షిణ చేయడానికి కాదు గైస్, చూడడానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్ వెళ్తే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి వెళ్ళాం గైస్. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర నమోనా టెంపుల్ పెట్టారు. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ కొబ్బరికాయ కొడతారు తొలిపావంచ దగ్గర. అక్కడ ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ ఇయర్ ఇలా 4 దగ్గర నమోనాలు పెట్టారు గైస్. మనం సింహాచలం టెంపుల్ లో శివలింగ ఆకారంలో ఉన్న దేవుని చూస్తాము. యాక్చువల్ గా స్వామి లోపల అలానే ఉంటారంట. వరాహ నరసింహం అంటే పంది మరియు సింహం రూపంలో కలిసి ఉంటది. చాలా ఉగ్రంగా ఉంటది అని చెప్పి చందనంతో చల్లబరుస్తారు. మీరు చూస్తున్నట్టయితే జస్ట్ నమోనా దగ్గరే ఇన్ని కొబ్బరికాయలు కొట్టారు. ఇదేమైనా కొబ్బరికాయల మార్కెట్ అనుకుంటున్నారేమో, కాదు గైస్. ఇగోండి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర పెట్టారు, గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర. దేవుణ్ణి ఈ రోజు రథం ఎక్కించి ఊరంతా తిప్పుతారు గైస్. ఆ వ్యాన్ డెకరేషన్ కూడా అచ్చం టెంపుల్ లానే ఉంటది. మీకు చూస్తే టెంపులే మొత్తం తిరిగేస్తుందేమో అనుకుంటారు వైజాగ్ లో. ఈ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని దేవుళ్ళ చుట్టూరు ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందంట గైస్. గిరి ప్రదక్షిణ చేస్తూ ఏ కోరిక కోరినా సరే తీరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. వరాహ నరసింహ స్వామి అవతారం ఎలా అవతరించిందో తెలుసుకుందామా. ప్రహ్లాదుడు మీకు తెలుసు కదా గైస్, విష్ణు భక్తుడు అన్నమాట. హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జన్మించినా సరే ప్రహ్లాదుడు విష్ణువుకి భక్తుడు గైస్. హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు విష్ణుని భజించడం నచ్చలేదు గైస్. సో అప్పుడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చంపేయాలని అనుకుంటారు. తన భక్తుని కాపాడడానికి విష్ణుమూర్తి అవతరించిన అవతారమే ఈ వరాహ నరసింహ. సో గిరి ప్రదక్షిణ ముచ్చట్లోకి వస్తే ఇక్కడ ప్రదక్షిణ చేసే వాళ్ళ కన్నా ప్రసాదం తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు గైస్. వీళ్ళని ఎలా కనిపెట్టాలో నేను చెప్తాను రండి మీకు. ప్రతి స్టాల్ దగ్గర సంచిలో సామాన్లు వేసుకున్నారు అనుకోండి గైస్, వాళ్ళు ఖచ్చితంగా ప్రదక్షిణకు కాదు ప్రసాదం కోసం వచ్చినట్టే. ఎందుకంటే నడిచిన వాళ్ళు ఎవరు ఎక్కువ తినలేరు గైస్, ఎందుకంటే పొట్టలో నొప్పి వచ్చేది నడిచినప్పుడు తింటే. చెప్పాను కదా గైస్, మేము చూడడానికి వచ్చాం, అందుకే మేము ప్రసాదం తినేసి వెళ్ళిపోతున్నాం గైస్ అన్ని దగ్గరలా. ఫస్ట్ అయితే మేము ఉప్మాతో స్టార్ట్ చేసాము. ఉప్మా సాంబార్ బాగున్నాయి. ఇక్కడ మీరు ఫెసిలిటీస్ చూసినట్టయితే అడుగడుగున వాష్రూమ్స్ ఉన్నాయి. గర్ల్స్ కి ఇలా సేఫ్టీగా గ్రీన్ మ్యాట్ కట్టారనమాట చుట్టూరు. చూడండి గైస్, చీమల పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టు ఎంతమంది ఒకేసారి వచ్చేస్తారో కొండ మీద నుంచి. వీళ్ళందరినీ చూస్తే ఒక మంచి మోటివేషన్ వచ్చింది గైస్. మోటివేషన్ వచ్చినా సరే నా మోకాలు నా మాట వినలేదు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చెయ్యాలి, అంత స్ట్రాంగ్ అవ్వాలి గైస్. ఈ ఇయర్ ఎలాగో మనం గిరి ప్రదక్షిణ చేయలేం కాబట్టి ప్రసాదం తిందామని అయినా ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ ఎలాగో తినను కాబట్టి. మీరు ఇక్కడ చూసినట్టయితే భక్తుల కన్నా భక్తులే ఎక్కువ మంది ఉన్నారు గైస్. ఈ గుంపులో నాలా సగం మంది దొంగ స్వాములే ఉన్నారు గైస్. ఏ మాట కామాట గైస్. ఉప్మా మాత్రం భలే ఉంది. సాంబార్ తో ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. మేసేగాడిద కూసేగాడిని చెడగొట్టినట్టు నేను చెడిపోయింది కాక మా అన్నయ్యని కూడా చెడగొట్టాను గైస్. ఒకటా రెండా రకరకాల ప్రసాదాలు తిన్నాను గైస్. వీడియోలో చూద్దురు కానీ చూడండి గైస్ ఎన్ని తలకాయలు వస్తున్నాయో ఒకే దగ్గర నుంచి. చీకట్లో చూస్తుంటే నల్ల కొండ చీమలు గుంపు వచ్చినట్టుంది ఒకేసారి. భక్తితో నడిచే వాళ్ళు కొంతమంది, బ్రతుకు తెరువు కోసం నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులో ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటది. మేము వెళ్ళినప్పటికి 9 అయింది గైస్. అంత రద్దీ లేదు. ఇక్కడ నవరత్న ఆయిల్ ప్యాకెట్స్ ఇస్తున్నారు గైస్. కాలు నొప్పులు వచ్చిన వాళ్ళకి రాసుకోమని. నెక్స్ట్ ఇయర్ కైనా పనికొస్తుందని హ్యాండ్ బ్యాగ్ లో వేస్తాను గైస్. ఇగోండి పులిహోర ప్రతి దగ్గర ఇదే ఇస్తున్నారు. చక్కెర పొంగలు కూడా ఇచ్చారు గైస్. సమోసాలు కూడా ఇచ్చారు. ఇది ఈ స్టాల్ లో నేను నెక్స్ట్ సేవ్ చేయబోతున్నాను గైస్. ఇందులో మనకి పార్ట్నర్షిప్ ఉంది. నడవలేక నడుస్తున్నారు గైస్. భక్తి ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అనడానికి వీళ్ళే కారణం. చూడండి చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడ విడిపోకూడదు అనేసి చున్నీతో కట్టుకున్నారు గైస్ చేతులు. చీకటి పెరిగే కొద్దీ క్రౌడ్ పెరుగుతూనే ఉంది. 32 కిలోమీటర్స్ దూరమే అయినా సరే దగ్గరగా నడిస్తే అది ఇంకా దూరంలో ఉంటుంది. నాకు కొంత దూరం నడిస్తేనే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి గైస్. మిగతా వాళ్ళందరూ సేఫ్ గా ఉండాలని దేవుని కోరుకుందాం. ఫైనల్ గా అయితే ఈ స్టాల్ లో కొంచెం సేవ్ చేశాను. మన సేవల్ని మెచ్చి చెరుకు రసం ఇచ్చి ఇంటికి పంపించారు గైస్. నెక్స్ట్ ఇయర్ వీళ్ళందరితో కలిసి నేను కూడా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను. నాలానే మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి గైస్. బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.